దీంతో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక సొల్యూషన్ మాత్రం ప్రభుత్వం ఎతకాలి. ఈ విగ్రహాల హైట్ విషయంలో తెలంగాణ హైకోర్టు 2 సంవత్సరాల క్రితమే ఒక అడ్వైజ్ ఇచ్చిందనమాట. గణేష్ విగ్రహాలు 10 ఫీట్ కన్నా హైట్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పి. భారతదేశంలో చాలా నగరాల్లో కరెంట్ పోల్స్ అనేవి, పవర్ పోల్స్ అనేవి 7 మీటర్స్, 8 మీటర్స్, 9 మీటర్స్ అంతకంటే ఉండవు అనమాట. గణేష్ విగ్రహాలు ఉదాహరణకి 10 ఫీట్, 15 ఫీట్ అలా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ మిస్ మ్యాచ్ వల్ల ఈ విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు కానీ, తీసుకొచ్చేటప్పుడు కానీ ఈ కరెంట్ పోల్స్ కు తగులుకుని, ఆ వైర్స్ కేబుల్స్ తగులుకుని అక్కడ నించున్న పిల్లలు కానీ, వ్యక్తులు కానీ చనిపోతున్నారు అనమాట. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఆల్రెడీ మన తెలంగాణ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా డీసెంట్రలైజేషన్ అనమాట. ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ పాండ్స్ క్రియేట్ చేసేసి కెమికల్ నిమజ్జనం అనే కాన్సెప్ట్ తీసుకొస్తుంది. దాంతోపాటు ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే కాన్సెప్ట్ కూడా మీద బాగా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. రీసెంట్ గా గవర్నమెంట్ కూడా కేబుల్ ఆపరేటర్స్ వీళ్ళందరినీ పిలిచి ఏదైతే వైర్స్ చాలా చిక్కుముళ్ళతో ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయమని కూడా చెప్పిందనమాట. సో దట్ ఈ విగ్రహాలన్నిటికీ రోడ్ల మీద చాలా క్లియర్ ప్యాసేజ్ ఉంటుందని. స్టిల్ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ గణేష్ ఫెస్టివల్ టైంలో.